ఒక చిన్న పల్లెటూరులో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ పరమశివుడిపై అపారమైన భక్తి. ప్రతిరోజు ఉదయం ఓం నమఃశివాయ అంటూ ఆలయానికి వెళ్లి పూలు సమర్పించేవాడు. గ్రామస్తులు మాత్రం నవ్వుకునేవారు. భక్తితో పొట్ట నిండదు రాము. శివయ్య ఉన్నాడు, నాకు భయం లేదు. వర్షపు రాత్రి. ఒకరోజు భారీ వర్షం పడింది. మెరుపులు, ఉరుములు, అందరూ ఇళ్ల తలుపులు మూసుకున్నారు. అమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా. ఎవరైనా కొంచెం తిండి పెట్టండి. పాపం బిచ్చగాడు మౌనంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాడు. చివరికి అతను రాము ఇంటి దగ్గరకు వచ్చాడు. రాము ఇంట్లో కూడా తినడానికి చాలా తక్కువే ఉంది. ఒక్క రొట్టె మాత్రమే ఉంది. రాము, మనకే సరిపోదు. ఆ బిచ్చగాడిని వదిలేయ్. మనకే సరిపోదు. ఆకలితో ఉన్నవన్నీ పంపిస్తే శివయ్య ఊరుకోడు. తీసుకో ఈ రొట్టెను. ఆ బిచ్చగాడు ఆ ఒక్క రొట్టెను నెమ్మదిగా తినడం ప్రారంభించాడు. అప్పుడే ఆకాశంలో భారీ మెరుపు పడింది. గాలి బలంగా వీచింది. బిచ్చగాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బిచ్చగాడి రూపం నెమ్మదిగా మారడం ప్రారంభమైంది. జటాజూటం, నీలకంఠం, కంఠంలో నాగు. రాము ఇప్పుడే షాక్ అయ్యారు. అతని ముందు ప్రత్యక్షమయ్యింది సాక్షాత్తు శివుడు. రాము, నన్ను ఆలయంలో మాత్రమే కాదు, ఆకలితో ఉన్న మనిషిలో కూడా చూశావు. నీ భక్తి నిజమైనది. నన్ను రక్షించండి ప్రభువు. రాము, మీ భక్తి, మీ ప్రేమ, మీ అనురాగం నన్నిక్కడికి తీసుకొచ్చాయి. నేనెప్పుడైనా నా భక్తులను పరీక్షిస్తాను, ఎందుకంటే భక్తి అనే. రాము, మీ భక్తి, మీ ప్రేమ, మీ అనురాగం నన్నిక్కడికి తీసుకొచ్చాయి. నమఃశివాయ, ప్రణవనాదమయ, సకల లోకాలకు శాంతి ప్రసాదించే ఆదియోగి, కాలాతీత శక్తి నీవే.